కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. గాయపడ్డ విద్యార్థి వారి తల్లిదండ్రులకు గొడవ విషయాన్ని తెలిపాడు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఘర్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లవాడు చనిపోతే సూసైడ్ చేసుకున్నారని సమాచారం తెలిపేవారని ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థి తల్లిదండ్రులు నిలదీశారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పరిపాలన గాడి తప్పిందంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ ఛాంబర్లో ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న సమస్యలపై పంచాయతీలు జరుగుతున్నాయి. ఘర్షణకు సంబంధించిన సమాచారం తెలపకుండా ట్రిపుల్ ఐటీ అధికారులు గోప్యంగా ఉంచడం వివాదాలకు తావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. ఫోన్ ఇన్ ద్వారా సుబ్బారెడ్డి. లావణ్య, ఏదైతే కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్నటువంటి ఆర్కే వ్యాలీలో జరిగినటువంటి ఘర్షణ అయితే ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగేటటువంటి ఘర్షణ అది తల్లిదండ్రులు గొడవ పడే స్థాయికి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు విద్యార్థులు ఎదురుపడి భుజాలు తగిలినాయనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడము, అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో కూడా సోషల్ మీడియాలకు సంబంధించినటువంటి పోస్టులకు కూడా పోస్టుల విషయం కూడా వీళ్ళిద్దరి మధ్య గతంలో గొడవ జరిగిందనేటువంటిది తెలుస్తోంది. ఆ గొడవకు సంబంధించి నిన్న జరిగిన ఆ చిన్నపాటి గొడవకు అది చిలికి గాలివాన లాస్ట్ కు చివరికి తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి గొడవకు దారిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ గొడవకు సంబంధించి ఒక విద్యార్థి మరో విద్యార్థిని కొట్టడం కూడా జరిగింది. అయితే దెబ్బలు తిన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి సంబంధిత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా ఇడుపులపాయకి రావడము, కొట్టినటువంటి విద్యార్థి వాళ్లకు కంట ఎదురుగా పడడంతో అతని పైన దాడికి కూడా ఎత్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దాడి జరిగేటటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అలాగే అక్కడ ఉన్నటువంటి సంబంధిత స్టాఫ్ అతన్ని అడ్డుకోవడం, అతన్ని తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈలోపు ఎవరైతే దాడి చేసినటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా రావడము, వీళ్ళు దాడి చేసినటువంటి తల్లిదండ్రులు అలాగే దాడి చేయించుకున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇద్దరు తల్లిదండ్రులు ఒకే చోటకు చేరడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. అలాగే ఈ గొడవ చిరికి గాలివానే చివరికి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కుమారస్వామి గుప్తా క్యాబిన్ లో కూడా వెళ్ళడం జరిగింది. క్యాబిన్ లో కూడా ఇద్దరి మధ్య జరిగేటటువంటి చర్చలలో కూడా దాడి చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా మేము కూడా దాడి చేయాలనేటువంటి తల్లిదండ్రులు తీవ్రంగా పరుష పదజాలాలు కూడా వాడడము, ఈ గొడవ చిలికి తల్లిదండ్రులు కూడా దాడి చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. సుబ్బారెడ్డి, అంటే ట్రిపుల్ ఐటీలో తరచూ గొడవలు జరుగుతున్నాయనే నేపథ్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే గోప్యంగా ఉంచడంపై కారణాలు ఏంటి? దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? లావణ్య, ఇక్కడ డైరెక్టరు కుమారస్వామి గుప్తా అనేటటువంటి డైరెక్టరు ట్రిపుల్ ఐటీలో తరచూ జరిగేటటువంటి గొడవలను బయటికి పొక్కనీయకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్కే వ్యాలీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు ఈ సమస్య తీసుకెళ్లడము, ఇద్దరు కలిసి ఆ సమస్యను అక్కడే తొక్కిపట్టడం కూడా జరుగుతోంది అనేటువంటిది గతంలో కూడా విమర్శలు వచ్చినాయి. గతంలో కూడా ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య గొడవలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఇదే సోషల్ మీడియాకు సంబంధించి గతంలో కూడా ఒక గొడవ జరిగింది. కానీ అప్పుడు ఇదే సమస్య బయటికి పొక్కకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితి ఉందని నిన్న జరిగినటువంటి గొడవ వల్ల బయటపడింది. అయితే ఈ ఆర్కే వ్యాలీకి సంబంధించినటువంటి పోలీసులు అలాగే డైరెక్టరు ఈ జరిగేటటువంటి గొడవలన్నిటిని కూడా బయటికి పొక్కకుండా చేయడం అనేటువంటిది ఒక విమర్శలకు కూడా తావిస్తుంది. ఎందుకంటే ఈ విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవ తల్లిదండ్రులకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు కూడా తమ యొక్క పిల్లలను అదుపులో పెట్టుకోవడమా, లేకపోతే వాళ్లకు సూచనలు చేయడమా, లేకపోతే ఇంకోటి అనేటువంటి సమాచారం కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యత ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అధ్యాపకుల పైన అలాగే డైరెక్టర్ పైన ఉంది. కాదు నిన్న జరిగినటువంటి గొడవ కూడా తెలియజేయలేదు. డైరెక్టర్ సంబంధించినటువంటి ఏదైతే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అధ్యాపకులు తెలియజేయకపోవడం కూడా నిన్న ఒక చర్చ కూడా జరిగింది. దానివల్ల ఏదైనా జరిగి మా
విద్యార్థి లేదా మా పిల్లోడు చనిపోతే మీరు ఆత్మహత్య చేసుకున్నారో ఇంకోటి చేసుకున్నారో అనేటువంటి దానికి ఒక రూపకల్పన చేసి మాకు సమాచారం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండిండు. కాకపోతే ఏది జరగలేదు కాబట్టి మేము సేవ్ అయినాము. మా అబ్బాయికి దెబ్బలు తగిలినా లేదా కొట్టినా కూడా ఏం కాలేదనేటువంటిది కూడా దెబ్బలు తిన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కూడా డైరెక్టర్ కుమార్ గుప్తా వద్ద కూడా దానికి సంబంధించి అతన్ని ఏదైతే డైరెక్టర్ను కూడా ఈ సమస్యకు సంబంధించి నిలదీయడం కూడా జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ట్రిపుల్8లో తరచూ ఇలాంటి చిన్న చిన్న విద్యార్థుల మధ్య ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య జరిగేటువంటి గొడవలను సంబంధిత డైరెక్టర్ కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు వాళ్ళ పిలిపించి తర్వాత లేదా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది స్థానికులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు కావచ్చు అలాగే మిగతా నిపుణులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లావణ్య, సుబ్బారెడ్డి, అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులకు తెలియకుండా ఎందుకు ఉంచారంటారు? ఇప్పటి వరకు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు ఈ గొడవలు? లావణ్య, ఇక్కడ ఒక కోణం చూసినట్లయితే తల్లిదండ్రులకు తెలిసినట్లయితే దూర ప్రాంతాలకు ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి. ఏది చిన్న గొడవ జరిగిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు అంత దూరాన్ని నుంచి రావడానికి ఒక దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కష్టంగా అని భావించుకున్నారా, లేకపోతే ఆ విద్యార్థుల మధ్య గొడవ ఏదైనా జరిగితే అది పబ్లిక్ తెలిస్తే అంటే అటు సోషల్ మీడియాలో కావచ్చు అలాగే లేకపోతే బయటికి పొక్కినట్లయితే ఆర్కే వ్యాలీకి చెడ్డ పేరు వస్తుంది అనే ఆలోచన చేశారు. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే సంబంధిత డైరెక్టర్ కావచ్చు ఆర్కే వ్యాలీకి సంబంధించినటువంటి అధ్యాపకులు కావచ్చు ఇలాంటి ఇష్యూలను తల్లిదండ్రులకు చెప్పడం లేకపోతే తల్లిదండ్రులకు అవేర్నెస్ కల్పించడం ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ ఇలాంటి ఘటనలు నొక్కి పట్టినటువంటి నేపథ్యంలో మరోమారు అంటే ఇంకోసారి కూడా ఇంకా కొందరు విద్యార్థులు ఇలాంటి విషయాల్లో గొడవపడి ఆ తర్వాత గతంలో కూడా గంజాయికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇదే ఆర్కే వ్యాలీలో జరిగింది. గంజాయి కూడా గతంలో బయటపడడం జరిగింది. కానీ తల్లిదండ్రులకు తెలియజేయడం లేదనేటువంటిది కూడా అప్పట్లో కూడా విమర్శలు కూడా వచ్చినాయి. బయట నుంచి గంజాయి తీసుకొచ్చుకొని బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు, టౌన్కి వెళ్ళినటువంటి విద్యార్థులు అంటే సమీపంలో ఉన్నట్టు వేంపల్లకు వెళ్ళినటువంటి విద్యార్థులు గంజాయి తీసుకొచ్చు సెక్యూరిటీకి పట్టుబడము తర్వాత ఇలాంటి ఘటనలు కూడా జరిగినాయి. మరి అలాంటి ఘటనలు కూడా సంబంధిత తెచ్చినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఆర్కే వ్యాలీ డైరెక్టర్ కావచ్చు అధ్యాపకులకు కూడా ఉందని ఏదైతే ఇలాంటి విషయాలు బయటికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటిది కూడా విమర్శలు అనేటువంటివి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.